హాయ్, ఈరోజు సండే అంటే రక్షాబంధన్ అయిపోయిన నెక్స్ట్ రోజు. ఈరోజు రాఖీ కట్టించుకోవడానికి ఏదో సమ్ ట్రెడిషనల్ రీజన్స్ వల్ల అయితే రాఖీ కట్టించుకోవడం అయితే అవ్వలేదు. అందుకే ఈరోజు సండే ఈవినింగ్ రక్షాబంధన్ నెక్స్ట్ డే మా చెల్లి చేత రాఖీ అయితే కట్టించుకొని నేను నెక్స్ట్ డే ఇంటర్వ్యూ కోసం అయితే బెంగళూరు స్టార్ట్ అవ్వాల్సింది. ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఇది నా రెండో రక్షాబంధన్. ఇది సెకండ్ టైం మా చెల్లి చేత ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత రాఖీ అయితే కట్టించుకుంటున్నాను. రాఖీ అంటే నాకు రెండు ఎమోషన్స్. ఒకటి మా చెల్లికి సంబంధించింది అయితే, రెండోది సంథింగ్ వేరే ఏదో నా ఆర్మీ గురించి గుర్తొస్తూ ఉంటాయి. అండ్ అలాగైతే నెక్స్ట్ డే మార్నింగ్ బెంగళూరు అయితే 5:30 కల్లా రీచ్ అయిపోయాను. 5:30కి వెదర్ చాలా చల్లగా ఉంది. ఇంకా అక్కడే ఏం చేయాలో తెలియక కొంచెం టైం పాస్ చేయడానికి ఒక 1.5 అవర్ అయితే అక్కడే టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఆ మెట్రో స్టేషన్లో అయితే అలా టైం పాస్ చేశాను. నెక్స్ట్ పక్కనే అలా కొంచెం వాక్ చేస్తే పార్క్ ఏదోలా కనిపించింది. అక్కడ కొంచెం వెదర్ కొంచెం మంచిగా అనిపించింది, బట్ చల్లగానే ఉంది అక్కడ కూడా. హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. 75 డేస్ ఛానల్లో ఈరోజు 32 డే 32nd డే సారీ 32nd డే. మార్నింగ్ 7:15 అవుతుంది. 5:30 కల్లా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాను. 10 o'clock ఇంటర్వ్యూ. అప్పటిదాకా మనం ఇక్కడే పార్క్లో, చెరువుల్లో, చెట్లల్లో అలా వాకింగ్ చేసుకుంటూ, సిటీని చూస్తూ, సాంగ్స్ వింటూ, నా వీడియోస్ వింటూ అలా అయితే టైం పాస్ చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను. ఆప్షన్ లేదులే ఇంకంతకంటే. సో ఈరోజుకైతే మన డే మొత్తం ఇక్కడే, ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు అయితే ఇక్కడే ఉంటాను. వెదర్ చాలా చల్లగా ఉంది. దిగి కొంచెం కొంచెంగా టెంపరేచర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు బెంగళూరు విశేషాలన్నీ మీకు టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇలా ఫస్ట్ టైం ఇలా లైవ్లో వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నందుకు నాకు కొంచెం వెరైటీగా ఉంది. అందుకే పిచ్చిగా నవ్వుతున్నాను. భరిచండి ఏదో చలిగా కూడా, బట్ ఓకే, అంత పెద్ద చలి ఏం కాదు. ఐ కెన్ మేనేజ్. కొంచెం సన్లైట్ వస్తే సూపర్ ఉంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సన్లైట్. పైన బ్రిడ్జ్ ఇది, అండ్ ఇది చెరువు. చెరువు చాలా బాగుంది. చెరువు మధ్యలో ఆ చెట్టు చూడండి. చెరువు పైన అండ్ చెరువు కింద సేమ్ అంటే తన షాడో కూడా నైస్. తీస్తా, నాలో ఉన్న క్రియేటర్ని బయటికి తీస్తా. ప్రజెంట్ అయితే టైం 10:30 అవుతుంది. అండ్ స్టెప్స్ వచ్చేసి 9,000 అరౌండ్ రీచ్ అయిపోయాను. 9కే మా ఫ్రెండ్ అయితే ఒకడు ఫోన్ చేశాడు. ఇది ఆర్మీలో నాతో పాటు పనిచేసిన అతను. తను ఇక్కడే వాళ్ళ ఫ్రెండ్ ఏదో క్వార్టర్లో స్టేయింగ్ ఉంటే నన్ను కూడా వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి సంథింగ్ అక్కడ నుంచి మా ఇద్దరికి ఇంటర్వ్యూ ఉంది. ఇంక ఇద్దరం కలిసేసి ఇంటర్వ్యూకి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. అలా ఇంటర్వ్యూకి వెళ్తూ ఇలా ఏదో ఫన్నీగా ఫస్ట్ టైం ఇలా ఫార్మల్లో ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి వెళ్తూ నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే సమ్ చిన్న వీడియో అలా అయితే రికార్డ్ చేసుకుంటూ ఆఫీస్కి అయితే ఇంటర్వ్యూ ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్ కొంచెం ఇలా కొంచెం పెద్దగా అలా సంథింగ్ ఏదో అలా అనిపించింది. ప్రైవేట్ ఆర్గనైజేషన్లోకి ఫస్ట్ టైం ఇలా ఇంటర్వ్యూ కోసం అయితే వస్తున్నాను. నేనేమీ ఆలోచించలేదు. అండ్ వచ్చిన ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఆర్మీ నుంచి రిటైర్ అయిన వాళ్ళే ఉన్నారు. అలా అందరినీ విష్ చేస్తూ ఆఫీస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము.
ఆఫీస్లోకి ఎంట్రీ అవగానే మాకు కొన్ని ఇంటర్వ్యూ రిలేటెడ్ కొన్ని డాక్యుమెంట్స్ రిగార్డింగ్ కొంచెం బ్రీఫింగ్ అయితే ఇచ్చేశారు. ఆ బ్రీఫింగ్ అయిపోయాక నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ కోసం అయితే వెయిట్ చేశాను. నెక్స్ట్ రిలేటెడ్ నేను ఇంకా ఏ వీడియోస్ అయితే తీయటానికి అయితే కుదరలేదు, అక్కడ అలౌ లేదని చెప్పేశారు. నెక్స్ట్ అందుకే ఇంకా ఇది కూడా ఎంట్రీ అయిన వెంటనే ఏదో చిన్న నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే రికార్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ చేసుకొని ఫినిష్ చేసుకునేసరికి టోటల్ 50 మెంబర్స్ అయితే వచ్చారు ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వడానికి. ఆల్మోస్ట్ లంచ్లో ఒక 1 అవర్ బ్రేక్ అయితే తీసేసి 6:30 అయితే అయిపోయింది. 6:30కి ఇంటర్వ్యూ అయితే ఫినిష్ చేసేసుకొని మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ రూమ్కి అయితే వచ్చేసాం. సేమ్ ఈ క్వార్టర్స్ అయితే సేమ్ ఈ బిఎంఆర్సి వాళ్ళ క్వార్టర్స్ అయితే చాలా మంచిగానే అనిపించాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇంటర్వ్యూలో కనుక మనం సెలెక్ట్ అయితే మనకి రూమ్ దగ్గర నుంచి రెడీ అయిపోయి మా బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. మొత్తం స్టెప్స్ వచ్చేసి అరౌండ్ 18,000 వరకు అయితే వచ్చాయి. టైం 10:30 అవుతుంది. బస్ అప్పటికే బెంగళూరు అయితే క్రాస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.